గతంలో యంగ్ ట్రిగర్ ఎన్టీఆర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ సినిమాల లెక్క ఎక్కువే ఉంది. కానీ రికార్డులు మాత్రం లేవు. అప్పట్లో సింహాద్రితో మాత్రమే ఇండస్ట్రీని దడదడలాడించాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి ఘన విజయం సాధించలేకపోయాడు. యావరేజ్ హిట్స్ ఫ్లాపులతోనే తన కెరియర్ని నెట్టుకుంటూ వచ్చాడు. కానీ టెంపర్ తర్వాత అతని కెరియర్ అనూహ్య మలుపు తిప్పింది. ఆ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవడంతో పాటు ఎన్టీఆర్ని మాస్తో పాటు క్లాస్ ఆడియన్స్ కి చేరువ చేసింది. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో ఫస్ట్ టైం 50 కోట్ల క్లబ్లోకి చేరి భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని రేంజ్ లో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ కారణంగానే జనతా గ్యారేజ్ పై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొనగా అంతకుమించే ఆ చిత్రం రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 84 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ టాప్ 3గా నిలిచిన ఈ చిత్రం ఎన్టీఆర్ స్టామినాను ప్రూవ్ చేయడంతో పాటు మరెన్నో రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఒక్కసారి ఆ రికార్డుల లెక్కలు మొదటి నుంచి లెక్కేసుకుందాం. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లకు పైగా కలెక్షన్లు కలెక్ట్ చేసి బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. కొన్ని ఏరియాల్లో బాహుబలికి సైతం సాధ్యం కాని రీతిలో మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టి ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. యుఎస్ లో ప్రీమియర్ల ద్వారా 560Kకి పైగా కలెక్ట్ చేసి బాహుబలి అత్తారింటికి దారిది తర్వాత భారీ వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది. 3 రోజుల్లో 51 కోట్లు కలెక్ట్ చేసి బాహుబలి తర్వాత ఆ క్లబ్ లో అత్యంత వేగంగా చేరిన రెండో చిత్రంగా నాన్ బాహుబలి రికార్డు నమోదు చేసింది. 7 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి చేరుకుని క్లీన్ హిట్ గా నిలిచిన తొలి సినిమాగా రికార్డ్ సాధించింది. 10 రోజులలోపే వరల్డ్ వైడ్ గా 100 కోట్లు క్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి తర్వాతి అతి తక్కువ రోజుల్లో ఆ ఫీట్ ని అందుకున్న రెండో చిత్రంగా సంచలన రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే బాహుబలి తర్వాత అత్యంత వేగంగా 125 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన రెండో మూవీగా గ్యారేజ్ నిలిచింది. ప్రస్తుతం 140 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకెళ్తోంది. 80 కోట్ల క్లబ్ లో చేరిన టాలీవుడ్ పర్ఫెక్ట్ చిత్రంగా గ్యారేజ్ నిలిచింది. ఎన్టీఆర్ కెరియర్లోనే ఫస్ట్ 80 కోట్ల సినిమా. కర్ణాటకలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాగా రెండో స్థానం దక్కించుకుంది. 2016లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా గ్యారేజ్ నిలిచింది. కేవలం ఇవి మాత్రమే కాదు, ఇంకా మరెన్నో రికార్డులు గ్యారేజ్ సొంతం. తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఇన్ని ఘనతలు సాధించడం నిజంగా విశేషం. దీన్ని బట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే కొరటాల క్రేజ్ కూడా అతనికి తోడు కావడంతో గ్యారేజ్ ఇంత పెద్ద హిట్ గా నిలిచింది. ఏదేమైనా నిన్నటిదాకా ఎన్టీఆర్ ఏం సాధించలేడని చెప్పుకున్నారో వారి నోళ్లను మూయించేశాడు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా